వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని మీ అందరూ మీటింగ్ చేసుకుని మాట్లాడుకుంటే 80% ఎమ్మెల్యే గారు నమ్మి కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి మేము తరలి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషనర్ గారితో ఇంటర్మీడియట్ కమిషనర్ గారితో అలాగే ఇంటర్మీడియట్ మినిస్టర్ గారితో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఏదైతే 4 ఎకరాలు ఉందో అగ్రికల్చరల్ ని మాకు కమర్షియల్ గా తీసుకొచ్చి మాకు ఆక్షన్ కి లర్నర్స్ చేసి పెట్టింది అంతా ఆదరణ శ్రీనివాసరావు రాకుండా ఈ 4 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 4 ఎకరాలు కూడా గతంలో చాలా మంది ఏమనుకుంటారంటే మాకేదో ఎమ్మెల్యే ఫేవర్ మాకు 11 సంవత్సరాలు లీజు చేయించి కమిషనర్ గారు ఒప్పించి చేయించాడు. కానీ మేము 4 ఎకరాల మీద సంవత్సరానికి ఈ ఇంటర్మీడియట్స్ కి ₹1,00,000 వచ్చింది. జాగ్రత్తగా గమనించారు. ₹1,00,000 వచ్చింది ఆదాయం. దాని మీద 40 లక్షలు ఇవ్వడం ఆచరణలో 40 లక్షలు ఇవ్వడం అంటే సంవత్సరానికి 39 లక్షల ఎక్స్ట్రా మేము ఇండోమెంట్స్ కి ఆ టెంపుల్ కి డెవలప్మెంట్ కి మేము కూడా మేము భగవంతుడు ఇస్తామని ఉద్దేశం ఎక్కువ కూడా పాటలు జరిగింది. 4 ఎకరాలు ఈ లక్ష్మీ గణపతి ఆలయం కోట హోల్సేల్ మెడిసిన్స్ వారికి 2,500 మంది మందికి రాయమండ్రి అర్బంలో 500 ఓటింగ్ ఉంది. 2,500, 300, 3,000, 3,000 ఓటింగ్ రైతులు కానీ రాయమండ్రి కానీ అందరూ కూడా పౌరులు నాకెందుకు లేని ఎమ్మెల్యే గారు వదిలేసి ఆయన పట్టుబట్టి ఈ కార్యక్రమం ఆయన పదవి మీద వేసుకుని నాకు అందరినీ ఉపరకరించి ఇక్కడి నుంచి తరలించడానికి నాకు సహకారాలు అందిస్తున్నందుకు ఈ సభాముఖంగా ఈ పత్రికలు అందరి ముందు మాకు సీఎం మార్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.